ప్రయాగే వపనం కుర్యాత్ గయాయాం పిండతాపనం దానం దద్యాత్ కురుక్షేత్రం కాశ్యాంతం తనుం త్యజేత్ అని చెప్పింది ధర్మశాస్త్రం. ప్రయాగలో వపనం చేసుకోవాలి, గయలో పిండ ప్రదానం చేయాలి, కురుక్షేత్రంలో దానం చేయాలి. ఈ మూడు చేసిన తర్వాత కాశీలో ఉంటే వాడు అనుగ్రహిస్తే టిక్కెట్ చించుతాడు, లోపలికి వెళ్ళచ్చు. లేదనుకోండి మళ్ళా మొదలు పెట్టాలి. ఎప్పటి వరకు? వాడు టిక్కెట్ చించేంత వరకు మనం చించుతూనే ఉండాలి. వాడంటాడు ఇంతకంటే ఎవడూ చించలేడురా అంటాడు. చివరికి ఇప్పుడు చించు అంటాం, అప్పుడు చించుతాడు. అలా అనేక తీర్థయాత్రలు చేసి కాశీక్షేత్రం చేరారు. పరమ పావన తరంగ రంగయైన గంగాభవానిని దర్శించారు. ఎలా ఉన్నది ఆ గంగాభవాని? శైవాల కేశ పాశముల నొప్పెడు దాని ప్రస్ఫుటం భోజ వక్త్రంబు దాని తెలిమొగ్గ ముత్యపు దంతముల దాని అమల దిందీర హాసముల దాని హిమశీతవాత పోతముల దాని హిమవదుల సదురోజముల దాని సైకత శ్రోణి గలదాని చారుతర రూఢరంభోరువుల దాని రుక్మకంజి పాదముల దాని సర్వ సంపదల దాని గంచె మృకండు మౌని గంగాభవాని. జై బోలో గంగామాతకు. గంగే గంగేతయో బ్రూయాత్. అఘమర్షణ స్నానం చేశారు ఆ దంపతులు. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలోపో భవిష్యతి అన్నారు. వజ్రలేపో భవిష్యతి. ఇప్పుడు అంతా పిక్నిక్ స్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వాలు. వాళ్ళ దృష్టి అంత పడిపోయింది. టూరిస్టు స్పాట్లు వేరు, దైవాలయాలు వేరు. దేవాలయాలు ఎప్పుడు పిలిగ్రిమ్ సెంటర్ ఎప్పుడు టూరిస్టు స్పాట్ అవ్వదు, చేయకూడదు. దేవాలయం దేవాలయంగానే ఉండాలి, దేవాలయ ధర్మం దేవాలయ ధర్మంగానే ఉండాలి. స్నానం చేసేటప్పుడు మంత్రస్నానం చేయమని చెప్పారు. ఇంట్లో కూడా మంత్రస్నానం చేయమంటారు. మంత్రం చెప్పుకోకుండా స్నానం చేస్తే ప్రేత స్నానము అని చెప్పింది ధర్మశాస్త్రం. అసలు స్నానం ఎప్పుడు చేయాలి? ఇదో పెద్ద అభిప్రాయం. అతిరాత్రం చేద్దాం అనుకుంటున్నాను, స్నానం ఏ సమయంలో చేయాలి అని. అబ్బా, నీకురా మంచి అవార్డు ఇప్పించాలి, గ్రామీ అవార్డు నీకే ఇప్పిస్తా పదా. సూర్యుడు ఉదయించడానికి ముందు చుక్కలు ఉండగా స్నానం చేస్తే దాన్ని ఋషి స్నానము అన్నారు. చుక్కలు వెళ్ళిపోయినాయి, సూర్యుడు రాలేదు, ఇన్ బిట్వీన్ దట్ టైం చేస్తే అది దేవస్నానము అన్నాడు.